ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా ధ్యానం సజ్జన సాంగత్యం. వనపర్తి జిల్లా కొప్పునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. కోనసీమ జిల్లా దేవరపల్లిలోని శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ లో అద్భుతంగా సామూహిక ధ్యానం. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఆత్మసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. ఇక వివరాల్లోకి వెళ్తే, సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 17వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. ఈ సందర్భంగా జ్ఞాన యోగము అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని విశేషమైన జ్ఞానాన్ని పొందారు. ఆకాశ మార్గంలో ప్రయాణించాలి, తొందరగా నువ్వు గమ్యాన్ని చేరుకోవాలంటే నువ్వు ఈ జ్ఞానయోగ రెండు, అందుకే జ్ఞానం ద్వారా యోగం ద్వారా నువ్వు సంపాదించని జీవన్ముక్తి స్థితిని జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు. జీవన్ముక్తి ద్వారా ఏదైతే సంపాదిస్తావో జీవన్ముక్తి స్థితి, దాన్నే జ్ఞానయోగ వ్యవస్థితి. స్థితి అనుకోకుండా వ్యవస్థితి అన్నాడు. ఇక్కడ వ్యవస్థ ఉండద్దు, అధిపతిలా ఉండాలి. నువ్వు ఆ స్థానంలో ఎట్లుండాలా, అతిథిలా ఉండకూడదు. వనపర్తి జిల్లా కొప్పునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అమ్మా నాన్న పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు చంద్రశేఖర్ రెడ్డి, నంది జయమ్మ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు జ్ఞానేశ్వరి, జయపాల్ రెడ్డి, రమేష్లు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం ద్వారా బుద్ధి వికసిస్తుందని, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేశారు. ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ప్రతిరోజు రోజుకు 2 సార్లు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ కొప్పునూరు ప్రధాన ఉపాధ్యాయుడు శివరాముడు, జెడ్పీహెచ్ఎస్ కొప్పునూరు ప్రధాన ఉపాధ్యాయురాలు మీనాక్షి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విశ్వాసం దేన్నైనా సాధించ అనే ఒక బలమైన దృఢమైన నమ్మకం, ఓకేనా? చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది, మరి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, దేన్నైనా గ్రహించగలుగుతాం, ఓకే? కొత్త స్కిల్స్ నేర్చుకుంటాం, పరీక్షలంటే భయం ఉండదు, పాజిటివ్ గా ఆలోచించడం జరుగుతుంది, మన యొక్క రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, ఓకే? సో ఈ విశ్వంలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మణికుమార్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ధ్యాన సాధన ద్వారా ఓర్పు, సహనం పెరిగి జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలమని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పూజారి స్థితి నుండి పూర్ణాత్మ స్థితికి ఎదగాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, గంటా రాంబాబు, లక్ష్మీ తాయారు, వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. కూర్చున్నప్పుడు ఏం చేశాడంటే ఆయన దేంట్లో ఉండిపోయాడు, ఆ మనోశక్తిలో ఉండిపోయాడు ఆయన. అంటే భగవంతుడు అమ్మవారు నాలో ఉండిపోయాడు, నాకే కనిపిస్తుందంటే దాంట్లో ఉండిపోయాడు ఆయన గురువు ఎవరు చేస్తాడండి? తోతాపురి రామకృష్ణ పరమ గురువు ఆయన తోతాపురి. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పటికి ఇదే విషయం చెప్తున్నాడు తోతాపురికి. ఎవరో రామకృష్ణ పరమహంస ఏమని చెప్తుంటే, నేను కాళికాదేవి ఇలా కనిపిస్తుంది, కాళికాదేవి నాకు ఎప్పుడూ ఉంటుంది, నేను అన్నం పెట్టి తింటుందని ఆవిడ నాకు నిరంతరం కనపడుతుంది, నా పక్కనే ఉంటుందని చెప్తూ కూర్చున్నాడు ఆయన. ఆ తోతాపురి చూసి ఏమన్నాడు తెలుసా? నాయన, నీకు ఆ అమ్మవారు ఉన్నారు కదా, ఆ కాళికాదేవిని ఖడ్గంతో నరికే ముందు అర్జునుడిగా అన్నాడు. అదేంటి గురువు గారు, మీరు అమ్మవారు నాకు కనిపిస్తుంది కదా, నరికేమంటున్నారు ఏంటని అంటున్నాడు. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఆత్మస్థాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మౌనం విశిష్టత గురించి అద్భుతంగా తెలియజేశారు. మౌనం ద్వారా వాక్కు సరి అవుతుందని తెలిపారు. మాటే మంత్రమని, మాటలే మన జీవితాన్ని, ప్రపంచాన్ని మారుస్తాయని తెలియజేశారు. గురువులందరూ తమ మాటలను ఎప్పుడూ సరి చేసుకుంటూ ఉంటారని వివరించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. మనం చేసే పనులు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పనుకునే వరకు మనిషి పని చేస్తాం, ఏదో ఒక పని. దాన్ని కర్మలు అంటారు. అంటే పనులు చూడడం, మాట్లాడడం, ఆలోచించడం, వినడం, చేరడం, పని చేయడం, ఇది కూడా పనులు. ఈ కర్మలన్నీ అకర్మగా చేసుకోవాలి. అకర్మ అంటే ఏంటంటే ధ్యానం. ఈ అకర్మ అనే ధ్యానాన్ని ఎందుకు కలాలంటే, ఇక్కడ మనం కూర్చోలేము, ధ్యానంగా మాట్లాడము, ఆలోచించము, దేన్ని వినము, శరీరం పనిచేయదు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పలు ఉదాహరణల ద్వారా ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దుస్సంస్కార వాసనాత్రయాలు మీరు ఒక పాత్ర తీసుకొని చేపలు తెచ్చుకున్నారనుకోండి, మామూలుగా మనం చిన్నప్పుడు చూసాం కదా, అవి ఆ పాత్రలో వండిన తర్వాత ఎంత దిగినా ఒడ్డేసుకుపోతుంది మేడం వాసన. ఎందుకు? 2-3 రోజులు దిగినా కూడా ఆ వాసన లైట్ గా ఉంటుంది. రైట్. మల్లెపూలు మనము బజార్లో పోయి ఒక పేపర్లో కట్టించాం, అది ఇంట్లో పెట్టేశాం ఫ్రిడ్జ్ లో. 2-3 రోజులైనా అంటే మర్చిపోయినాడు, ఇది బండిలో పెట్టి ఆ పేపర్ బయటికి తీస్తే ఆ పేపరు సుగంధము. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం చెప్పండి చూద్దాం. కోనసీమ జిల్లా దేవరపల్లి గ్రామంలోని శ్రీ బ్రహ్మర్షి పాత్రిజీ పిరమిడ్ లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిరమిడ్ మాస్టర్లు రామ్ గోవింద్, నాగసూర్య కుమారి, విజయ, అనంతలక్ష్మిలు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆగస్టు 9న జరగనున్న పిరమిడ్ వార్షికోత్సవం మహాకర్ణ శాకాహార ర్యాలీకి అందరినీ ఆహ్వానిస్తూ పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ సారథ్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్లో ఆగస్టు 9న జరగనున్న పిరమిడ్ వార్షికోత్సవం మహాకర్ణ శాకాహార ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిరమిడ్ మాస్టర్లను ధ్యానులను ఆహ్వానించారు. ఆగస్టు 9న చలో నర్సాపూర్, చలో నర్సాపూర్, చలో నర్సాపూర్. జై పత్రి సార్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, అహింసా జగత్ కి. శివ ధ్యాన కేంద్రానికి ఇక్కడ మాస్టర్స్ అందరినీ నర్సాపూర్ 9 ర్యాలీకి ఆహ్వానించడానికి వచ్చాము. మాస్టర్స్ చలో నర్సాపూర్, 9న చలో నర్సాపూర్. వచ్చే ఆదివారం 9 తారీఖు చలో నర్సాపూర్. అనంతపురం జిల్లా వెల్పుమడుగు గ్రామంలోని శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ వెంకట సుబ్బమ్మ ఆధ్వర్యంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 4వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తులపల్లి నాగేంద్ర ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనుకో మనసు మనకి ఏం సంపద లేవనుకో, నాకేం లేదు, చెప్పండి స్వామి, అది మనకు ఏంట్రా ప్రతిదీ. అందుకే గురువులు, యోగులు, ఋషులంతా కూడా సర్వాన్ని వదిలేసి, అన్ని ఉంటే అహం వస్తుందని సర్వాన్ని వదిలేసి, బుద్ధ భగవానుడు ఆయన రాజు, ఆయన కూడా సర్వాన్ని వదిలేసి సన్యాసులు వెంబడి తిరిగి ఎంతో జ్ఞానం తెచ్చుకొని మళ్ళా రాజ్యంలోకి వచ్చాడా? చాలా సన్యాసిగానే ఆ జీవితాంతం సన్యాసిగానే జీవించాడు. ఎందుకు? రాజ్యంలోకి వచ్చి అహంకారం వస్తుంది. పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 4 విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ రోజు విజయవాడ గ్రామీణ పరిధిలోని గూడుపల్లి, జక్కుల నెక్కలం గ్రామాల పరిసర ప్రాంతాల్లో అహింసా మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. మేకలు తిన్న మానవులు మంచాలు ఎక్కుతున్నారు, ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే మేకలు తిన్న మానవులు మంచాలు ఎక్కుతున్నారు. దేవుని సృష్టిలో అన్ని జీవులు సమానమే, దేవుని సృష్టిలో అన్ని జీవులు సమానమే. అహింసా ధర్మం వర్ధిల్లాలి, అహింసా ధర్మం వర్ధిల్లాలి. బుద్ధుని మార్గం అహింసా మార్గం, బుద్ధుని మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం. ధ్యానం సకల జ్ఞాన ప్రసాదిని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కర్ణాటక బసవ కళ్యాణ్ పట్టణంలోని గవర్నమెంట్ ఆయుర్వేద ఆసుపత్రిలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ధ్యానులు తమ అనుభవాలను తెలియజేశారు. పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ధ్యాన మహాయజ్ఞం వైస్ చైర్మన్ సంగీత బాబు ఆధ్వర్యంలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ధ్యాన మహాయజ్ఞం వైస్ చైర్మన్ సంగీత బాబు, పిఎంసి డైరెక్టర్లు హరిబాబు, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి నరసింహారావును, అలాగే రిజిస్టర్ భూపతి నాయుడిని కలిసి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతులు ఆగస్టు 9న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా గ్రాండ్ మాస్టర్ కల్లం రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు బొద్దులూరి వెంకటేశ్వర్లు. గుంటూరు జిల్లా పెద్దకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం ఆగస్టు 7న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ సుజాత పాల్గొననున్నారు. ధ్యానులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మానస సరోవరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఆగస్టు 9న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదత్తగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ ప్రసన్న విచ్చేయనున్నారు. ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవర వ్యవస్థాపకులు కల్లం రామిరెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బసవాయిపల్లి గ్రామంలోని సైలెంట్ వ్యాలీలో PWF గ్లోబల్ వ్యవస్థాపకులు ప్రకృతి ఉమా మహేష్ ఆధ్వర్యంలో 2 రోజులు సైలెంట్ రిట్రీట్ ఆనాపానసతి ధ్యానం ఆగస్టు 8, 9వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆగస్టు 6 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అలాగే ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు సైలెంట్ వ్యాలీకి చేరుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆధ్యాత్మిక ఆహ్వానం పలికారు నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లా కడతాల్ కైలాసపురిలోని మహేశ్వర మహాపిరమిడ్లో గల పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో ఆగస్టు 8, 9వ తేదీల్లో సమృద్ధి వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అల్లా బక్షు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవేశం పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.